సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామాలయం నిర్మించబడింది. శతాబ్దాల కల నెరవేరింది. ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. కోట్లాది హిందువుల హృదయాలు పులకించాయి. ఆర్తితో కనుల నుంచి నీరు ధారలు కట్టింది. దేశంలోనే కాదు, యావత్ ప్రపంచం ఈ వేడుకను కనులారా తిలకించింది, పండుగలా జరుపుకుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినది చంద్రకాంత్ సోంపుర. ఎవరి చంద్రకాంత్ సోంపుర? ఈ పేరుకి అయోధ్య రామాలయ చరిత్రలో అంత ప్రాధాన్యత ఎందుకు? అయోధ్య రామమందిరం నాగర శైలిలో నిర్మించారని చెప్తున్నారు. అసలేంటి నగర శైలి? దీని ప్రాధాన్యత ఏంటి? అయోధ్య రామమందిరాన్ని ఈ నాగర శైలిలోనే ఎందుకు నిర్మించారు? ఉత్తరాదిలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఎక్కువగా నగర శైలిలోనే నిర్మిస్తారని చెప్తారు. ఉత్తరాది, దక్షిణాది ఆలయాలకు నిర్మాణ శైలిలో సుస్పష్టమైన తేడా కనబడుతుంది. ఏంటా తేడా? నగర శైలిలో ఉన్న గొప్పతనమేంటి? ఏ ఆలయాలు ఈ నగర శైలిలో నిర్మించబడ్డాయి? ఎక్కడ ఉన్నాయి? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. అయోధ్య రామమందిరాన్ని తలపెట్టినప్పుడే ఆలయాన్ని ఏ పద్ధతిలో నిర్మించాలా అని పలు విధాలుగా పరిశీలించి చివరకు నగర శైలిలో నిర్మించాలని నిర్ణయించారట. అసలేంటి నగర శైలి? ఈ నగర శైలిలోనే ఎందుకు నిర్మాణం చేయాలి? సాధారణంగా శిల్పశాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి 3 పద్ధతులుంటాయి. నాగర, ద్రవిడ, విసార అనే శిల్పశైలులు. ఇందులో నాగర శైలి ఆలయ నిర్మాణం ఎక్కువగా ఉత్తరాదిలో కనిపిస్తుందని, దక్షిణాది ఆలయాల నిర్మాణం ఎక్కువగా ద్రవిడ శైలిలో ఉంటుందని నిపుణులు చెప్తారు. నాగర శైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుందని చెప్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ధర్మం చెడకుండా హిందూ ధర్మానికి ప్రతీకగా ఉంటూనే మరోవైపు అద్భుతమైన కళాత్మకత ఉట్టిపడేలా ఉండడం ఈ నాగర శైలి ప్రత్యేకత అని చెప్తారు నిపుణులు. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం కూడా ఈ నాగర శైలిలోనే నిర్మించారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్న ఈ నాగర శైలి నిర్మాణంలో కేవలం రాతితోనే నిర్మాణాలు జరిగేవి. నల్లరాయి, ఇసుకరాయి, ఎర్ర ఇసుకరాయి, గ్రానైట్, పాలరాయి ఇలా వేరువేరు రాళ్లను వాడినా మొత్తానికి రాళ్లను మాత్రమే వాడడం అనేది ప్రధానం. అయితే రాళ్లను అతికించేందుకు ఎక్కడా కూడా సిమెంట్ గాని, సున్నపురాయి గాని వాడకపోవడం అనేది ఈ నాగర నిర్మాణ శైలిలో ప్రధాన అంశం. కేవలం రాళ్ల మధ్య ఇంటర్లాకింగ్ పద్ధతిలోనే నిర్మాణం జరుగుతుంది. అంటే గోడ నిర్మాణంలో వాడే మొదటి రాయికి రెండో రాయికి లింకు ఏర్పరిచి కట్టేవారు. దాదాపు 13వ శతాబ్ది వరకు నాగరశైలి నిర్మాణాల్లోనే ఇదే పద్ధతిని అనుసరించిన 1250లో కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణంలో మాత్రం ఇనుమును ఉపయోగించినట్టు నిర్మాణ నిపుణులు చెప్తారు. అప్పటి నుంచి నాగరశైలిలో ఇనుమును కూడా వాడడం మొదలైందని చెప్తారు. అయితే ప్రస్తుతం అయోధ్య రామమందిరం విషయంలో మాత్రం పూర్తి స్థాయి అంటే 13వ శతాబ్దానికి పూర్వకాలంలో ఉన్న ప్రాచీన నాగర శైలినే పాటించినట్టు చెబుతున్నారు. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వాడడం వల్ల కట్టడం ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని, ఉక్కు జీవితకాలం 80 నుంచి 90 ఏళ్ల వరకు ఉంటుంది. కాబట్టి శతాబ్దాల పాటు నిలిచి ఉండాలంటే ఉక్కును వాడకపోవడమే మంచిదని నిపుణుల మాట. అయోధ్య రామాలయం 1000 సంవత్సరాలు నిలిచి ఉండేలా నిర్మించాలని తలపెట్టారు. అందుకే ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము, ఉక్కులు వాడలేదని నిపుణులు చెబుతున్నారు. కేదారనాథ్, సోమనాథ్, ద్వారకా లాంటి పురాతన ఆలయాల నిర్మాణం కూడా ఈ సిస్టమ్ అంటే రాళ్లను ఇంటర్లాకింగ్ ద్వారా అమర్చి నిర్మించబట్టే ఈ ఆలయాలు ఇంత పటిష్టంగా, ఎంత తీవ్రమైన ప్రకృతి బీభత్సాలకు కూడా తట్టుకుని ఇప్పటి వరకు శతాబ్దాలు దాటిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని నిపుణులు చెప్పేమాట. ఆ ప్రకారం ఈ అయోధ్య రామాలయం కూడా దాదాపు 2500 సంవత్సరాల వరకు భూకంపాలను కూడా తట్టుకుని పటిష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన నాగర నిర్మాణ శైలి కట్టడాలు ఎక్కువగా ఉత్తరాదిలోనే ఉన్నా కూడా పశ్చిమ, తూర్పు భారతదేశంలో కూడా అడపాదడపా కనబడతాయి. అయితే ఈ రామాలయం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన నాగర శైలితో పాటు కొంతమేరకు దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రవిడ నిర్మాణ శైలి కూడా కలగలిసి ఉంటుంది అని చెబుతున్నారు. దీనికి ఉదాహరణ అయోధ్య రామాలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడ దీర్ఘ చతురస్రాకారంలో 732 మీటర్ల పొడవైన గోడను నిర్మించారు. దీని వెడల్పు 14 అడుగులు. నిజానికి నగర శైలి సంప్రదాయంలో ఆలయానికి ప్రహారీ అనేది ఉండదు. ద్రవిడ ఆలయ కళలో మాత్రం ఈ రకంగా ఆలయం చుట్టూ సుదీర్ఘంగా ప్రహారీ గోడ నిర్మించడం అనేది కనబడుతుంది. ఇక్కడ అంటే ఈ అయోధ్య రామాలయంలో
ఈ పద్ధతిలోనే ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది కాబట్టి ఈ ఆలయం ఉత్తర దక్షిణ ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నాగర శైలి నిర్మాణాల గురించి చెప్పుకునేటప్పుడు మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న కందారియా మహాదేవ ఆలయం, అలాగే సోమనాథ ఆలయం, ద్వారకా ఆలయం మొదలైన ఆలయాల గురించి చెప్పుకోవాలి. ఇక బీహార్లోని బెగూసరాయ్ జిల్లాలోని సలోనాలో ఉన్న రామాలయం కూడా ఇలాంటి నాగర శైలికి ఉదాహరణగా చెప్తారు. ఇంత అద్భుతమైన పటిష్టమైన ఈ నాగర నిర్మాణ శైలిలో ఆలయాల నిర్మాణం చేయడం అనేది 5వ శతాబ్దంలోనే మొదలైందని శిల్పకారులు చెప్పే మాట. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉండే ఈ నిర్మాణ శైలి మధ్యప్రదేశ్లో కూడా కనబడుతుంది. గుప్తుల కాలంలో ఈ నాగర శైలి నిర్మాణాలు ఎక్కువగా జరిగేవని కూడా చెప్తారు. దాదాపు వారి కాలంలో ఆలయాలన్నీ కూడా ఈ నాగర శైలిలోనే నిర్మాణం చేసేవారని కూడా చెప్తారు. దాదాపు 13వ శతాబ్దం వరకు ఈ శైలిలోనే ఉత్తర భారతదేశం అంతటా ఆలయాలు నిర్మించారు. ఆ తర్వాత ముస్లిం పాలకులు కొందరు వాటిని ధ్వంసం చేయడం వల్ల అవన్నీ కనిపించకుండా పోయినా వాటి ఆనవాళ్లు మాత్రం అక్కడక్కడ మిగిలే ఉన్నాయని కూడా పరిశోధకులు చెప్తున్నారు. నాగరశైలి ఆలయ నిర్మాణంలో మేరు పర్వతం ఆకారంలో శిఖరాన్ని నిర్మిస్తారు. ఈ నాగర శైలిలో నిర్మించే ఆలయాలకు ప్రహారీ గోడలు ఉండవు, అలాగే పుష్కరిణి కూడా ఉండదు. శిఖరం పైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు. నాగర శైలిలో శిఖరాన్నే విమాన అని కూడా పిలుస్తారు. మనలోని ఆత్మ పరమాత్మ చెంతకు చేరుకోవడానికి ఈ విమానమే వాహకంగా ఉంటుందని నమ్ముతారు. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే ఈ నాగర శైలిలోనే అయోధ్య రామయ్యకు గుడి కట్టారు. ఈ అయోధ్య రామాలయం కాంప్లెక్స్లోనే రామాయణంలో ప్రముఖ పాత్రలైన వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిషధరాజు, శబరి, అహల్యాదేవులకు కూడా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఆలయానికి సమీపంలోనే పురాణ కాలం నాటి సీతాకూపంను కూడా మనం చూడొచ్చు. 3 అంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ నిర్మింపచేస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని టాటా, L&T కంపెనీలు నిర్మించాయి. గుడి నిర్మాణ ప్రక్రియలో సంప్రదాయ నాగర శైలితో పాటు అధునాతన టెక్నాలజీని కూడా వినియోగించాయి. ఇక అయోధ్య రామాలయం గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా చెప్పుకోవలసిన పేర్లలో ఒకటి చంద్రకాంత్ సోంపుర. ఎవరి చంద్రకాంత్ సోంపుర? ఇంత అద్భుతమైన చారిత్రాత్మకమైన అయోధ్య రామాలయ నిర్మాణానికి రూపకల్పన చేయాలంటే మామూలు మాట కాదు. ఆలయ నిర్మాణ బాధ్యతను ఎవరికివ్వాలి అన్న విషయంలో ఆలయ నిర్మాణం చెయ్యాలి అన్నప్పుడే పరిశోధన మొదలైంది. అప్పుడు రామమందిర నిర్మాణ ట్రస్ట్ దృష్టిలోకి వచ్చిన పేరే చంద్రకాంత్ సోంపుర. నాగర శైలిలో నిర్మాణాలు చేయడంలో చేయి తిరిగిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర. సోంపుర కుటుంబంలో దాదాపు 15 తరాలుగా ఆలయాల నిర్మాణంలోనే ఉన్నారు. నాగర శైలిలోనే అక్షరధామ్, సోమనాథ్ ఆలయాలతో పాటు 200 ఆలయాలను నిర్మించిన కుటుంబం చంద్రకాంత్ సోంపుర కుటుంబం. జ్యోతిర్లింగాలలో ఒకటి ప్రముఖ శైవ క్షేత్రంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయాన్ని తీర్చిదిద్దిన స్థపతి సోంపుర మనమడే ఈ చంద్రకాంత్ సోంపుర. స్వయంగా ఎన్నో ఆలయాల రూపకల్పన చేసిన రూపశిల్పి. అందుకే ఏరికోరి రామమందిర నిర్మాణ బాధ్యతలు ఆయనకే అప్పగించారు. ఇవి అయోధ్య రామాలయ నిర్మాణంలో కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.